ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు ఉదయం ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు దేవాతి దేవుడు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం మరి కీర్తన గ్రంథము 126వ అధ్యాయం 5వ వచనం. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోష గానముతో పంట కోయెదరు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కన్నీళ్లతో ఎవరైతే విత్తుతారో వారు సంతోష గానముతో పంట కోస్తారు. ఈరోజు కన్నీళ్లతో ఉన్నావేమో, ఈరోజు నిందలతో ఉన్నావేమో, ఈరోజు బాధ, వేదన, దుఃఖం, అప్పులు, ఆర్థిక సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావేమో. నీ జీవితంలో కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. కన్నీళ్లు విస్తారంగా కారుస్తున్నావేమో. ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. కన్నీళ్లతో విత్తువారు సంతోష గానముతో పంట కోస్తారంట. ప్రైజ్ ది లార్డ్. ఒక రైతు చాలా కష్టపడుతూ, వేదన పడుతూ, కన్నీళ్లతో చాలా ప్రయాసపడుతూ పంట వేస్తాడు. ఆ రైతు ఆ పంట కోసం అహర్నిశలు కష్టపడతాడు, చాలా కష్టపడతాడు. దున్నుతాడు, కలుపు తీస్తాడు, ఎరువు వేస్తాడు. ఆ పంట కోసం చాలా కాలం వెయిట్ చేస్తాడు. ఒకానొక టైము పంట చేతికి వచ్చినప్పుడు సంతోషంగా, ఆనందంగా ఆ పంటను పొందుకోవడం జరుగుతుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు కన్నీళ్లతో విత్తుతున్నావేమో, జవాబు కోసం ఎదురు చూస్తున్నావేమో, ఈరోజు విజయం కోసం ఎదురు చూస్తున్నావేమో, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జాబ్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడి చదువుతారండి. రాత్రిని పగళ్ళు కష్టపడతారు, చదువుతారు, చాలా ప్రయాసపడతారు. ఒకానొక టైము మరి ఎగ్జామ్స్లో మరి జాబ్ వచ్చిన తర్వాత, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో జాబ్ వచ్చిన తర్వాత ఆనందంతో ఉంటారు. ప్రైజ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో కూడా అంతే. కన్నీళ్లతో నువ్వు విత్తుతున్నావేమో, కన్నీరు కారుస్తున్నావేమో, బాధలతో ఉన్నావేమో, నిందలతో ఉన్నావేమో, దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. హన్నా జీవితం చూడండి. హన్నా జీవితంలో కన్నీరు గార్చేది, దేవుని మందిరంలో ప్రాధేయపడేది. అయ్యా నా గర్భాన్ని తెరువయ్యా, నా గర్భాన్ని తెరువయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించయ్యా, నా జీవితంలో గొప్ప కార్యం జరిగించు ప్రభు అని ఏడ్చేది. గుండెలు బాదుకొని ఏడ్చేది. తన సేవకుడు కూడా తనని అపార్థం చేసుకున్నాడు. కానీ ప్రియదేవుని బిడ్డలారా, తన కన్నీళ్లను చూసిన దేవుడు సంతోషముగా సమూయేలు అనే పంటను పొందుకుంది. ఈరోజు గర్భఫలం లేక బాధపడుతున్నావా చెల్లెమా? ఉద్యోగం లేక బాధపడుతున్నావా? అనారోగ్యంతో బాధపడుతున్నావా? ఏ సమస్యల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? కన్నీరు కారుస్తున్నావుగా. నా ప్రయాస చూస్తున్నాడా దేవుడు? నా కన్నీళ్లు చూస్తున్నాడా నా దేవుడు? నా ప్రయాస చూస్తున్నాడా నా దేవుడు? యేసయ్యా, నా కన్నీళ్లు చూస్తున్నావా? ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలం ఈ అనారోగ్యం, ఎంతకాలం ఈ ఆర్థిక పోరాటాలు, ఎంతకాలం ఈ శాంతి నెమ్మది లేని జీవితం అని బాధపడుతున్నావేమో, ఎంతకాలం ఈ నొప్పులు, ఎంతకాలం ఈ బాధలని బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంట కోస్తాడు, సంతోషంగా పంట కోస్తాడు. ఈరోజు కన్నీళ్లతో ఉన్నావేమో, నేను చెప్తున్నాను, నేను ప్రవచిస్తున్నాను, సంతోష గానముతో మీరు పంట కోయబోతున్నారు. కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. ఈ రాత్రి నువ్వు కన్నీళ్లతో ఉన్నావేమో, ఈ రాత్రి నిందలతో ఉన్నావేమో, ఈ రాత్రి నువ్వు కన్నీరుతో, వేదనతో ఉన్నామేమో, రేపటి దినాన ఉదయాన్నే సంతోషము రాబోతుంది, ఆనందము రాబోతుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, గొప్ప దేవుడవు నాయన, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైనటువంటి రీతిలో చక్కని వాగ్దానంతో తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపండి ప్రభువా. తండ్రి, కన్నీళ్లతో విత్తువాడు ఆనందంతో పంటకు వస్తాడని నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడునుగాక. కృపతో నింపండి, అద్భుతం జరిగించండి. ఈరోజు బస్సు ప్రయాణాలు, ట్రైన్ ప్రయాణాలు, విమాన ప్రయాణాలు చేస్తున్న వారి ప్రయాణం అంతట్లో మీరే తోడుగా ఉండండి. ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారో ప్రతి ఒక్కరిని తాకండి, స్వస్థపరచండి ప్రభువా. బిడ్డల్ని బ్లెస్ అండ్ కృపతో నింపుతూ రమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీ అందరికీ తోడైంది నడిపించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ వైజాగ్.
వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 26వ తారీఖు నాడు మన సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో మరి స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. గర్భఫలం లేక బాధపడుతున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయిపోతున్నావా? నిందలతో, అవమానాలతో కొట్టుమిట్టాడుతున్నావా? పరిగెత్తుకుంటూ రా. ఈ పరిచర్య ద్వారా అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. రేపు 26వ తారీఖు నాడు మన విశాఖపట్నంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించబోతున్నాడు. కనుక నీవు కూడా అద్భుతం పొందుకోవాలనుకుంటే వచ్చేసాయి. సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, విశాఖపట్నంలో ఆరాధన జరగబోతుంది. మీకేమైనా వివరాలు కావాలనుకుంటే పైన ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మరి కలుద్దాం 26వ తారీఖు నాడు విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.